హాయ్ అండి. ఈవేళ నేను దత్తాత్రేయ స్వామివారి పిఠాపురం అయితే మాత్రం స్వామివారి దర్శనానికి వచ్చాను. అమ్మవారి దర్శనం శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. శివయ్యదే స్వామివారి దర్శనం కూడా బాగా అయింది. అయితే ఇక్కడ స్వయంభూగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం ఏంటి చిన్న స్టోరీ అయితే మాత్రం మీకు నేను చెప్తున్నానండి. అయితే ఇక్కడ ఉన్నదే 13వ శతాబ్దంలో సుమతి రాజశర్మ బ్రాహ్మణ దంపతులు ఉత్తమ సంతానముకై పాదగయ క్షేత్రంలో గల స్వయంభూగా మూర్తిని అయితే మాత్రం వెలసి ఉన్న దత్తాత్రేయ స్వామి వారిని సేవిస్తూ ఉండేవారటండి. ఆయన సేవ చేసుకుంటూ ఉండేవారట. ఒక రోజున పితృకార్య సమయమున రాజశర్మ పాదగయ క్షేత్రమునందలి స్నానమాచరించి స్నానాది కార్యక్రమాలకే రాగా దంపతులను పరీక్షించేందుకు శ్రీ స్వామివారే సన్యాస రూపంలో వారి ఇంటికైతే మాత్రం వచ్చి సుమతీదేవిని భిక్షాటన కోరగా భర్త ఇంటి దగ్గర లేనప్పుడు పితృకార్యములు పాడవుతుందేమో అని తెలిసినా కూడా అతిథి వెనుకకు మరలితే పెద్దలందరూ నరకానికి పోతారని ఉద్దేశంతో దత్త భగవానుడికి ఆమె భిక్షమిచ్చిందని అనుకుని మనసులో ఆమె భక్తితో మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామివారు నిజరూపమున దర్శనమిచ్చారట. అమ్మా, నీకు ఏమి వరము కావాలనో కోరుకోమన్నట్ట. అప్పుడు సుమతీదేవి, స్వామి, మీరు నన్ను అమ్మా అని పిలిచి ఉన్నారు కావున మీరు ఆ పిలుపు సార్థకమయ్యేలా నా కడుపున కుమారునిగా జన్మించండి అని కోరారట. అప్పుడు ఆమె కోరిక మేరకు పాదగయందు శ్రీ రేఖలతో జన్మించి శ్రీపాదుడు నామంతో శ్రీ స్వామివారు తన సోదరులకు ఉత్తమ గతులకు ప్రసాదించమని తాను పాదగయ క్షేత్రంలో స్వయంభూ మూర్తిగా వెలిసి ఉన్నారట. వెలిసినానని నన్ను సేవించి భక్తులు అనుగ్రహిస్తానని పలికి దేశంలో ఉత్తరానికి దత్త మార్గమును ప్రచారం చేసి శ్రీపాద వల్లభుడిగా భక్తులకు సన్మార్గంలో నడిచే దేవుడు అయినారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు. ఈ స్వామివారు ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తారని నమ్ముతారట అందరూ. అందుకు శ్రీ స్వామివారి పాదుకలు ఈ క్షేత్రమందు ఔదరంగా ఉన్నాయట. ఇప్పటికీ ఉన్నాయట. వృక్షం కింద కలవు. మీకు వీడియోలో కూడా పెట్టానండి దత్తాత్రేయ పాదుకలు. మాకు దర్శనం బాగా అయ్యింది. చూడలేని వాళ్లకు కూడా ఈ భాగ్యం అయితే మాత్రం నేను కల్పిస్తున్నానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఫుల్ వీడియో ఈ స్టోరీ ఏంటి, అసలు ఈ దత్తాత్రేయ స్వామి వారికి ఇక్కడ ఇవి ఎలా వచ్చిందో ఫుల్ వీడియో మీరు షేర్ చేయండి. ఎవరికైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పితృకార్యాలు మనం ఇంట్లో ఎక్కడైనా ఏదైనా వీలు కాని పక్షంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి అయినా సరే పెద్దవాళ్ళకి ఇలాంటి చోటకు వచ్చైనా సరే కనీసం కార్యక్రమాలు చేసుకుంటే పితృదేవతలు మనని హర్షిస్తారన్నట. అది ఒక నమ్మకం కాదు, నిజమండి. అది దేవుడు ఏ రూపేనైనా వస్తాడట అక్కడికి వస్తేను దత్తస్వామి వారు. అయితే నేను ఇక్కడ అమ్మవారి చీర కొనుక్కున్నాను కదండి. ఓ చీర అయితే మాత్రం తీసుకున్నాను. మనకి మంచిగా జరుగుతుంది.